కోల్ ఇండియా వ్యాప్తంగా 41 బొగ్గు బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని ఒప్పుకునేదే లేదని మనుగురు పీకేఓసి2 డిప్ సైట్ ని వేలం వేస్తే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరో పోరాటం తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్ కుమార్ మాట్లాడుతూ లాభాల్లో ఉన్న మనుగురు పీకేఓసి2ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలైన ఆదాని, ఏఎంఆర్ జెన్కో, మెగా కృష్ణారెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థలైన జెన్కో కంపెనీలకు వేలం వేయడానికి 7 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని తెలిపారు. పీకేఓసి2ను సింగరేణి దక్కించుకోకుంటే మనుగురులో సింగరేణి మనుగడకే ప్రమాదం పొంచి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గులను వేలమేస్తున్న సంగతి తెలిసిందే అందరికీ. ఈసారి 12వసారి వేలమేస్తే ఈ వేలంలో 41 బ్లాకులకు వేలమేస్తుండగా అందులో సింగరేణికి సంబంధించి మనుగూరు పీకేఓసి2 డిప్ సైట్ బ్లాక్ కూడా ఆ బ్లాకులో వేలమేసే బ్లాకులో ఉంది. దానికి సుమారుగా 7 కంపెనీలు దరఖాస్తులు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. అందులో జెన్కో, అదేవిధంగా ఏఎంఆర్ కంపెనీ, ఆదాని కంపెనీకి సంబంధించి మిగతా 4 ఇతర వ్యక్తులు కూడా ఈ యొక్క వేలంలో పాల్గొంటున్నట్టుగా దరఖాస్తులు తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. మేము హెచ్చరిస్తా ఉన్నాం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గా. ఈరోజు గతంలో కోయగూడెం ఓసి3, సత్తుపల్లి ఓసి3 కూడా వేలంలో ప్రైవేటు వ్యక్తులు బిడ్లో పాల్గొని ఇంతవరకు వాళ్ళు బొగ్గు తీయలేని పరిస్థితి ఏర్పడ్డదంటే ఇక్కడ అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై ఈరోజు వాళ్ళని బొగ్గు తీయకుండా అడ్డుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. అందుకనే మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పీకేఓసి2 డిప్ సైట్ బ్లాక్ మనుగూరుకు సంబంధించిన ఒక జీవనాడి. అది లేకుంటే ఒక 5-6 సంవత్సరాల్లో మనుగూరు ఏరియానే క్లోజ్ అయ్యే పరిస్థితి కాబట్టి వెంటనే డిప్ సైట్ బ్లాక్ ఎవరైతే వేలమేస్తూ ఉన్నారో వాళ్ళు వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణికి సంబంధించిన ఏదైతే టెక్నికల్గా పీకేఓసి2కు డిప్ సైట్ బ్లాక్ సంబంధించిన బ్యారియర్ టెక్నికల్గా ఫీజిబిలిటీ కాకుండా ఈరోజు వాళ్ళు వేస్తున్నట్టు అర్థం ఏంటంటే గవర్నమెంట్తో మిలాఖాత్ అయిపోయి అవసరమైతే గవర్నమెంట్ మేనేజ్ చేసుకున్న బ్లాక్ను పొందడానికి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నట్టు మాకు తెలుస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సింగరేణికి సంబంధించి అనుమతులు వేలం వేయడానికి సంబంధించిన ఏదైతే అనుమతులు కావాలంటే సతాయించి మొన్న అనుమతులు ఇచ్చింది వేలం వేయడానికి. మరి జెన్కోకి ఎట్లా అనుమతులు ఇస్తారు? ఒకటే ప్రభుత్వానికి సంబంధించిన 2 సంస్థలకు ఎట్లా అనుమతులు ఇస్తారు? కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. సింగరేణి ఆర్థికంగా దివాలా తీయడానికి ఇది ఒక పెద్ద కారణమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. లేకపోతే అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను కూడగట్టుకొని ఒక ప్రత్యేకమైన సింగరేణి పరిరక్షణ కమిటీ పేరు మీద ఒక ఉద్యమం తీస్తాం. ఆ ఉద్యమంలో అవసరమైతే మాతో కాకపోతే అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి ఈ సింగరేణి రక్షించుకోవాలి. తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమైన సింగరేణి రక్షించుకోవడానికి దేనికైనా ఆత్మార్పణకైనా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ సిద్ధంగా ఉందని మిగతా ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ హెచ్చరిస్తా ఉన్నాం.